మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ అరవిందుల సావిత్రిలో ద గ్లోరీ అండ్ ఫాల్ ఆఫ్ లైఫ్, ది ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్లో ఈ చాప్టర్ ఇవాళ చూస్తున్నాము. దీనికి తెలుగులో తాతగారు బ్రతుకు పాట్లు అని తెలుగులో రాశారు. దీనికి ఈ గ్లోరీ అండ్ ఫాల్ ఆఫ్ లైఫ్లో పైన టైటిల్లోనే ద గ్లోరీ అంటే ప్రాణశక్తి యొక్క గొప్పతనం, ఫాల్ పతనం, రెండింటి గురించి ఈ చాప్టర్లో మనకు తెలుస్తుంది అని చెప్పి తెలుస్తుంది. బ్రతుకు పాటలు అని తాతగారు అన్నారు, కానీ ఇందులో ఆ బ్రతుకులో పాటలు ఎందుకు వచ్చాయి అనేలానే ద గ్లోరీ అండ్ ఫాల్ ఆఫ్ లైఫ్ చూసుకుందాము. అశ్వపతి ఇంతకు ముందు వరల్డ్ స్టేర్లో ప్లేన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ సటిల్ మ్యాటర్, వస్తు పదార్థాలు మనం ఈ భూమి మీద చూసే వాటికి ఉన్న అసంపూర్ణత, ఇన్కంప్లీట్నెస్ కాకుండా అత్యద్భుతమైన సృష్టి కల్పనలన్నీ ఉండేలాంటి ఆ సటిల్ మ్యాటర్ యొక్క ప్లేన్లో నుంచి, అదొక లిమిటెడ్ జోన్ అయినా అందులో ఆనందం ఎలా ఉంది, అక్కడ ఎందుకు తను ఉండలేకపోయాడు అని చెప్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ద గ్లోరీ అండ్ ఫాల్ ఆఫ్ లైఫ్ అర్థం చేసుకుంటాడు ఈ ప్లేన్లో. ఎందువల్ల ఈ జీవితంలో మనకి ప్రాణశక్తి పరిమితంగా ఉంటుంది, ఎందుకు ప్రాణం రావటం పోవటం అనేవి జరుగుతూ ఉంటాయి, ఇటువంటివన్నింటికి వెనకాతల కారణం ఏమిటి, ఎప్పుడూ ఇలాగే ఉందా, ఇలాగే ఉండబోతోందా అనేవి కొన్ని తెలుసుకుంటాం. అశ్వపతి ద యోగి ట్రాడ్ ఆన్ అన్ అనీవెన్ బ్రాడ్ అసెంట్. విశాలంగా ఉంది, పైకి వెళ్తున్నదే, నేరోగా లేదు, ఇరుకుగా లేదు, విశాలంగా ఉంది. పైకి వెళ్తూ ఉన్న తన ట్రావెల్లో ఎ వరల్డ్ ఆఫ్ సర్చ్ అండ్ టాయిల్ వితౌట్ రిపోజ్, రెస్ట్ లేకుండా అక్కడంతా కూడాను శ్రమిస్తూ ఉన్నలాంటి ఒక ప్రపంచం. హియర్ వాజ్ ఎ ల్యాండ్ ఫిల్డ్ విత్ డౌట్స్, క్వశ్చన్స్, అన్సర్టనిటీస్. ఆన్సర్ always seemed a mirage, a retreating horizon. Everything was a tireless seeking, unceasing. ఈ ప్రపంచంలో, ఈ ప్లేన్లో అంతా కూడా నిరంతరం దేనికోసమో వెతుకుతూ ఉన్నట్టుగానే, ఏ సమాధానం ఎక్కడా సంతృప్తి కలిగించట్లేదు, వచ్చిన సమాధానం పరిష్కారం కాదు అనేలాగా మళ్ళీ వెతుకుతూ ఉండేలాంటి అనిశ్చితత్వంతో ప్రశ్నలు వేసుకుంటూ అనుమానంగా ఉండేలాగా అక్కడున్న వాతావరణమే అలా ఉంది. లైఫ్ వాజ్ హియర్ ఇన్ మెనీ షేప్స్ యాజ్ పర్ హర్ ఫ్యాన్సీ, నో సెటిల్డ్ అండ్ ట్రైడ్ ఫార్మ్స్. అంటే ప్రాణశక్తి ఏ రూపంలో ఉంటే తను ఎక్కువ సమర్థవంతంగా పనిచేయగలదు అనేదానికి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటున్నట్టుగా ప్రయోగాలు జరుగుతున్న లాంటి ప్లేన్ అన్నమాట అది. ప్రతిసారి ప్రయోగం జరగటం, ఇది కాదు ఇంకొక రూపం అయితే బాగుంటుంది అనేలాగా మారటం, అనేలాగా ప్రాణశక్తి ఎలా ఉంది అనేది ఇక్కడ రకరకాల రూపాల్లో మనకి కనిపిస్తుంది. ప్రాణ, లైఫ్ ఫార్మ్స్. ఇన్ దిస్ రెల్మ్ ఆఫ్ లైఫ్ టు ఎగ్జిస్ట్ వాజ్ అ లాంగ్ ఎక్స్పెరిమెంట్ బేస్డ్ ఆన్ వాట్ ద ఇన్నర్ మైండ్ ఆర్ థాట్ సా. లోపల నుంచి ఈ రూపం అయితే బాగుంటుందా అనుకుంటే ఆ రూపంతో ట్రై చేయటం, శరీరం ఎలా ఉంటుంది, ఎలా ప్రవహిస్తుంది ప్రాణశక్తి, ఏ పనులు చేయగలుగుతాము. కాబట్టి ఇక్కడ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ జరిగే ప్లేన్ ఇది. లైఫ్ హియర్ హ్యాడ్ నో స్పెసిఫిక్ గోల్. There were numberless moods and opportunities for expression, but none offered pure felicity. ఇక్కడ ఆ ప్రాణశక్తికి, ప్రాణానికి
ప్రత్యేకంగా దీన్ని సాధించాలి అనేలాంటి ఒక లక్ష్యం కంటే ఎన్ని రకాల మూడ్స్లో ఎన్ని రకాలుగా తన్ని తాను వ్యక్తీకరించుకోవచ్చు అనేది ప్రయత్నించటం మీదనే ఎక్కువ ఫోకస్ ఉంది. ఓన్లీ పాసింగ్ జెస్ట్, ఫియర్స్ లస్ట్, డెడ్ ఫెటీగ్. అక్కడ అంతా కూడాను ఆ ప్రయోగంలో విపరీతమైన ఆకర్షణలు, లేకపోతే కొంతసేపు ఆనందం, కొంతసేపు అలసట. దేర్ వాజ్ సమ్ అన్రెస్ట్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి, ఆందోళన. ఇలా ఉంది అక్కడ ప్రాణశక్తి తన రూపాల్లో చేస్తున్న ప్రయోగాల్లో నుంచి. విత్ ఛాన్స్ అండ్ డేంజర్ యాజ్ ప్లే ఫెలోస్, లైఫ్ ఫోర్స్ వీప్స్ ఫర్ ద చాయిసెస్ షీ హర్ సెల్ఫ్ మేడ్, బ్రింగింగ్ ఫేట్స్ డ్రెడ్ఫుల్ స్వింగ్స్. అక్కడ ఏ రూపంలో ప్రాణశక్తి వ్యక్తమైతే దాని నుంచి వచ్చే కష్టాలను అనుభవిస్తూ దుఃఖిస్తూ నేనెందుకు ఈ రూపం తీసుకున్నాను అని బాధపడుతూ ఆ రూపం కాదు ఇంకో రూపం తీసుకోవాలి అనేలాగా చేస్తున్న రకరకాల ఎక్స్పెరిమెంట్స్ మనకు అక్కడ కనిపిస్తాయి. ప్రయోగాలలోనే ఉంది ఆ లోకం. దిస్ లైఫ్ ఫోర్స్ విత్ హర్ ఇన్ఫినిట్ మూడ్స్ ఈజ్ ఫ్రమ్ ద ఇన్ఫినిట్స్ టైమ్లెస్ ర్యాప్చర్ టు ఎండ్లెస్ బ్లిస్ ఈజ్ హర్ ఇటర్నల్ హోమ్, బట్ షీ లాస్ట్ ఇట్. ఈ లైఫ్ ఫోర్సు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏ అనంత ఆనందమూర్తి ఉన్నారో ఆ ప్లేన్ నుంచే ఈ ప్రాణశక్తి కూడా ప్రవహించి వచ్చింది. కానీ ఇక్కడ తాను ఎక్కడి నుంచి వచ్చానో మర్చిపోయి ఒక అసంతృప్తి, ఒక అయోమయం, ఒక సంశయం, ఒక దుఃఖం, ఇటువంటి వాటిల్లో కొట్టుకుపోతూ ఉంది ఈ ప్రాణశక్తి. షీ లాస్ట్ ఇట్. ఇవన్నీ అశ్వపతికి ఒకసారి ఒక ముక్కలాగా కాకుండా ఒక కొండ మీద నుంచునుంటే మొత్తం దృశ్యం కిందది ఎలా కనిపిస్తుందో అలాగ ఈ ప్రాణశక్తి యొక్క వివిధ ఫేజుల్లో ఎలా ఈవిడ నడుస్తూ వస్తోంది, దేన్ని బట్టి జీవితాలు ఎలా ఉంటున్నాయి అనేది అవగాహనలోకి వచ్చేలాగా చూడగలిగాడనమాట. స్వీపింగ్ లుక్ అంటే మొత్తం కనపడేలాగా ఒక ఎత్తైన శిఖరం మీద కొండ మీద నుంచి కిందికి చూస్తే కనిపించినట్టుగా ఈ ప్రాణశక్తి ఎలాగ ప్రవర్తిస్తుంది. అశ్వపతి కుడ్ సీ ద యాంటిక్ ఫేస్ ఆఫ్ జాయ్ ఆఫ్ లైఫ్ విచ్ హెల్ప్డ్ ఇట్ ఎండ్యూర్ లాంగ్ అండ్ హోప్ ఫర్ ర్యాప్చర్. ఏం చూడగలిగాడు అంటే ఒకవైపు నుంచి ఈ ప్రాణశక్తికి అది వరకు అంటే ప్రారంభ దశలో తాను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ నుంచి వస్తున్న అనంత ఆనందం, జీవితం అంటే ఆనందం అనేలాంటి ఒక ఉత్సాహం, ఆ ఉత్సాహం ఈవిడిలో ఉండేది ఈ ప్రాణశక్తిలో అనేది, భవిష్యత్తు మీద ఆశ, ఆనందం ఇవన్నీ ఉన్నాయి. ఆ ఆనందమే ఇన్ని దుఃఖాల్లో నుంచి కూడా ఆవిడ్ని ఎలాగోలాగా సహించి ముందుకు వెళ్ళేలాంటి ఓర్పు ఇస్తోంది. మర్చిపోయినా ఆ లక్షణం ఇంకా ఈవిడలో ఎక్కడో దాక్కుని ఉండబట్టే ఈ జీవితం దుఃఖమయంగా ఉన్న ఆ ప్రాణం నిలవాలి, నేను నిలబడాలి అని అనుకోవడం అనేది అందరిలోనూ కనపడుతుంది అని. ద కింగ్డమ్ ఆఫ్ అ గ్రీఫ్లెస్ లైఫ్ వాజ్ క్వైట్ నియర్ ద రీచెస్ ఆఫ్ బాడీ అండ్ సోల్. ఒక దశలో జీవికి ద కింగ్డమ్ ఆఫ్ గ్రీఫ్లెస్ లైఫ్, దుఃఖాలు లేని జీవితం అనేది సంభవంగా ఉండేది. ద బ్లిస్ఫుల్ ప్లేన్స్ వర్ అన్మూవ్డ్, అన్టచ్డ్ బై హ్యూమన్ ఇమోషన్స్ ఆఫ్ యాంగర్, హేట్, గ్లూమ్, గ్రీఫ్ ఎట్సెట్రా. ఇప్పుడు మనకున్న కోపము, ద్వేషము, దుఃఖము, బాధ ఇవి లేని ఆనందమయమైన జీవితం ఒకప్పుడు ఉండేది ప్రాణి. These lucent self-glorious stuff seemed almost unbelievable to human faith, but like images in a magic television from a far scene. ఆ ఆనందమయమైనది మనకి ఇప్పుడు మనం చూసుకుంటే అసంభవం. జీవితం దుఃఖం లేకుండా ఉండటమా, ఆనందంగానే ఉండటమా, ద్వేషం లేకుండా ఉండటమా, టెలివిజన్లో ఎక్కడో దూరంగా ఉన్న దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది.
అలాగా ఈ దృశ్యం చూస్తే మనకి ఎక్కడిదో ఇది మంది కాదు అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు ఇది జీవితంలో సంభవంగా ఉన్న దృశ్యం. ఎప్పటిదో ఇప్పుడు టీవీలో చూసినట్టు చూస్తున్నాడు. దే సీమ్ నియర్ అండ్ రియల్ టు ద లాంగింగ్ హార్ట్. ఎప్పటిదో అసంభవం అనుకున్న అందం ఏదైతే ఉందో ఇప్పుడున్న ప్రతి హృదయం కోరిక కూడా ద్వేషము దుఃఖము లేని ప్రాణంతో ఉండే ఆనందమయమైన జీవితమే కదా. కాబట్టి అది వరకు ఉంది అన్నా మనం ఆశ్చర్యంతో అలా ఉంటే ఎంత బాగుండు అనుకుంటాం. భవిష్యత్తులోకి చూస్తే కూడా అలాంటి జీవితం కావాలి అనేదే ఈ దుఃఖభరితమైన ప్రాణశక్తి కోరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తాను ఎక్కడి నుంచి పుట్టిందో ఆ మొదలులో ఉన్న ఆనందాన్ని ఆ ప్రాణశక్తి ఎప్పుడూ లోపల గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ దే వర్ డ్రీమ్స్, దే సీమ్డ్ మోర్ రియల్ దాన్ లైఫ్ ఆన్ ఎర్త్, ఇల్యూమిన్డ్ కాంటినెంట్స్ ఆఫ్ పీస్, లైట్, గ్రీఫ్లెస్నెస్. ఒకవేళ అది ఊహ, కళ అనుకున్నా ఈ వాస్తవంలో ఉన్న దుఃఖమయమైన జీవితం కంటే ఆ కళల్లో ఉన్న శాంతే అందరూ కోరుకుంటూ ఉంటారు. అశ్వపతి ఏం చూడగలిగాట ఇక్కడ? ద వండర్ వరల్డ్స్ ఆఫ్ లైఫ్ వేర్ దేర్ వాజ్ నో గల్ఫ్ బిట్వీన్ ద డ్రీమ్ ట్రూత్ అండ్ ఎర్త్ ఫ్యాక్ట్. ఏ ప్లేన్స్లో మన ఊహల్లో మనం ఎటువంటి జీవితం అయితే గడపాలనుకుంటున్నామో అటువంటి జీవితం వాస్తవంగా గడిపేలాంటి ద గ్లోరీ ఆఫ్ లైఫ్ చూడగలిగాడు. మనకి ఈ భూమి మీద మన ప్రాణశక్తి పరిమితంగా ఉండి మనం ఏ ఆనందాన్ని ఎక్కువసేపు చేయలేము. అలసట వచ్చేస్తుంది, విసుగు వస్తుంది. కానీ అలాంటి విసుగు, అలసట, కోపము, చిరాకు లేకుండా మన ఊహల్లో ఉన్నలాంటి అందమైన ప్రాణశక్తి ఉన్న ప్లేన్స్ని ఈయన ఇక్కడ చూడగలిగారు. లైఫ్ స్పెండ్స్ ద ప్లాస్టిక్ లిబర్టీస్ ఆఫ్ ద వన్ ఇన్ యాక్ట్స్ అండ్ డ్రీమ్స్ ఆఫ్ హర్ క్యాప్రెస్. జీవితము ఈ ప్లేన్స్లో, ఈ స్టేర్లో, ఈ స్థాయిలో ఆ అనంతుని యొక్క అనంతమైన ఆలోచనలకి తగినట్టుగా ప్రాణాన్ని వివిధ రూపాల్లో ఎక్స్ప్రెస్ చేస్తుంది. కానీ ఆ అన్ని రూపాల్లోనూ ఉండేది ఆనందమే. దుఃఖము, పరిమితత్వము ఉండదు. ద ఇన్స్క్రూటబుల్ సూపర్ మైండ్, అతిమానసం అంటారు తెలుగులో దీన్ని. మన మైండ్ తోటి మనం ఆలోచించే కంటే సూపర్ మైండ్ డివైన్ థాట్కి చాలా దగ్గరగా ఉన్న ప్లేన్. ద ఇన్స్క్రూటబుల్ సూపర్ మైండ్ లీన్స్ డౌన్ ఎట్ హర్ విల్ టు గైడ్ లైఫ్స్ ఫోర్స్. ఈ గ్లోరియస్ లైఫ్ ఫామ్స్ ఉన్న చోట్ల ఏమవుతుందంటే ఈ లైఫ్ ఫామ్స్ యొక్క ఆలోచనల్ని, ఆనందాన్ని సూపర్ మైండ్ గైడ్ చేస్తుంది. మనకి ఈ భూమి మీద మన లిటిల్ మైండ్ గైడ్ చేస్తుంది మన లైఫ్ని. హర్ రెస్ట్లెస్ సీస్ అంటే చూడటం కాదు, సముద్రాలు. అనంతమైన ఆలోచనలతో ఉన్న సముద్రంలో నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క అల పైకి ఎలా వస్తుందో ఒక్కొక్క రూపం వస్తుందిట ఈ ప్రాణశక్తితో. ప్రతిదీ మళ్ళీ అందులో కలుస్తున్నా ప్రతిదీ ఆనందం ఇచ్చే రూపాల కిందే ఉంటాయి ఈ ప్లేన్స్లో నుంచి. ఎట్ హర్ విల్ లైఫ్ ఏం చేస్తుందిట? మూవ్స్ టువర్డ్స్ ద ట్రూత్ దట్ నెస్సియన్స్ మే బికమ్ ఆమ్నిపోటెంట్. ఇక్కడ మన భూమి దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రాణశక్తి ఏం చేస్తుందిట? మన మానవ మేధకున్న పరిమితత్వము, అజ్ఞానము, వీటిని కూడా తనతో పాటు నడుపుకుంటూ తీసుకెళ్ళి ఈ భూమిని కూడా ఆ పరబ్రహ్మం చేయాలి అనే కృషిలో ఈ ప్రాణశక్తి ప్రయత్నిస్తూ ఉంటుంది మన భూమి దగ్గరికి వచ్చేటప్పటికి. The master of the worlds self made her slave to the executor of her fantasies. ఈ ప్రాణశక్తిని తన బానిస కింద వాడుకుంటున్నట్ట ఆ సృష్టికర్త. దేనికి? తాను అనుకున్న ఆ దివ్య లక్ష్యం కేసి వెళ్ళాలి అంటే ఈ ప్రాణశక్తిని ఈ భూమి మీద ఈ అజ్ఞానంలో నుంచి జ్ఞానం వైపు నడిపించటానికి ఉపయోగించాలి అని వాడుకుంటున్నాడు
ఈ ప్లేన్లో మనకున్న పరిమితత్వానికి కారణాలు అవి. ఇక్కడ అరవిందులు అశ్వపతి ద్వారా ఈ ప్రాణశక్తి గురించి కొన్ని మంచి మాటలు చెప్పారు. అవి చూద్దాం. The worlds, the forms her goddess fancy makes have lost their origin on unseen heights, even severed, straying from their timeless source, even deformed, obscure, accursed and fallen. ఈ భూమి మీదకి వచ్చేటప్పటికీ ఈ ప్రాణశక్తి తాను ఎక్కడి నుంచి, ఏ స్వర్గధామం నుంచి కిందికి ప్రవహించింది అనేది మర్చిపోయింది. గాడెస్ ఫ్యాన్సీ, ఆమె ఊహలన్నీ అత్యద్భుతంగా ఉండే ఊహలతో ఉన్న ఈ ప్రాణశక్తి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక రకంగా తన ఆరిజిన్ మర్చిపోయి తాను ఎక్కడి నుంచి వచ్చిందో దాంతో బంధాలు కట్ అయిపోయాయి అనేలాగా ఉండి, ఈవెన్ ఫాల్ హ్యాజ్ ఇట్స్ పర్వర్టెడ్ జాయ్. ఈ ప్రాణశక్తి ఈ భూమి మీదకి ఒక వియద్గంగా అని తాతగారు అన్నట్టు ఒక గంగా ప్రవాహంలాగా వచ్చిన ఆ ప్రాణశక్తి ఈ పడిపోవటంలో కూడా ఒక వక్రీకరించిన ఆనందం ఉందేమో అన్నలాగా ఉంటుందిట. అండ్ నథింగ్ షీ లీవ్స్ అవుట్ దట్ సర్వ్స్ డిలైట్. ఈ ప్రాణశక్తి ఇంతకు ముందే రకరకాల రూపాలు ఎందుకు ట్రై చేస్తోంది అంటే ఏ రూపంలో ఏ ఆనందం ఉందో అని చూస్తున్న ఈ సహజ లక్షణంతో ఈ భూమి మీద ఈ దుఃఖం వెనకాతల ఏ ఆనందం ఉందో అనేది చూడటం కూడా ఆవిడ ఉద్దేశం అయి ఉంటుంది. అంటే ఈ జనన మరణాల వెనకాతలు ఉన్న ఆనందాన్ని కూడా ఆవిడ రుచి చూస్తున్నట్లే. దీస్ టూ క్యాన్ టు ద పీక్స్ రివర్ట్ ఆర్ హియర్ కట్ అవుట్ ద సెంటెన్స్ ఆఫ్ ద స్పిరిట్స్ ఫాల్. ఎందువల్ల అంటే ఈ ప్రాణశక్తికి ఉన్న అనంతమైన శక్తి ఎటువంటిదంటే కావాలంటే ఈ మానవుణ్ణి స్వర్గానికి నడిపించి తీసుకెళ్ళగలదు, లేదంటే ఈ భూమి మీదనే స్వర్గాన్ని మలచగలదు. రికవర్ దేర్ ఫర్ఫీటెడ్ డివినిటీ. ఈ మానవులు మర్చిపోయి పోగొట్టుకున్న దైవత్వాన్ని వాళ్ళకి తిరిగి మళ్ళీ ఇవ్వగల సామర్థ్యం ఈ ప్రాణశక్తికి, ఈ దివ్య శక్తికి ఉంది అని అరవిందులు అశ్వపతి మనకి సందేశం కింద ఇస్తున్నారు. ఈ ఫాల్ ఆఫ్ ది లైఫ్ ఎందుకు జరిగింది, ద గ్లోరీ అండ్ ఫాల్ ఆఫ్ లైఫ్ కదా. ఫాల్ ఆఫ్ లైఫ్లో ఎందుకు జరిగింది, మనం ఎందుకు దుఃఖాలతో ఉంటాము, ఈ ప్రాణశక్తి మన వెంట ఉన్న దానికి పరిమితత్వం ఎందుకు వచ్చింది అనేది కంటిన్యూయేషన్ నెక్స్ట్ సెషన్లో చూద్దాం. నమస్కారం.